హాయ్ గైస్, ఈరోజు లిట్కో డైలీ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ వచ్చేసి 3201. ఫైండ్ ద మ్యాక్సిమం లెంత్ ఆఫ్ వ్యాలిడ్ సబ్సీక్వెన్స్ 1. ఓకే, సో ఈ ప్రాబ్లం ఏమంటుందో చూద్దాం. యు ఆర్ గివెన్ అన్ ఇంటీజర్ అరే నమ్స్. ద సబ్సీక్వెన్స్ సబ్ ఆఫ్ ఎ నమ్స్ ఆఫ్ లెంత్ ఎక్స్ ఇస్ కాల్డ్ వ్యాలిడ్ ఇఫ్ ఒక కండిషన్ ఇచ్చిందనమాట. సో ఫస్ట్ రెండు యాడ్ చేసి 230 మాడ్ చేసి, ఓకే, మళ్ళీ నెక్స్ట్ రెండు అట్లా. సో ఎవ్రీ టూ అడ్జసెంట్ ఎలిమెంట్స్ని యాడ్ చేసి 230 మాడ్ చేస్తే అవి ఆ వాల్యూస్ అన్నీ ఈక్వల్ ఉండాలి. ఓకే, సో రిటర్న్ ద లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ వ్యాలిడ్ సబ్సీక్వెన్స్ ఆఫ్ నమ్ అండ్ కింద సబ్సీక్వెన్స్ డెఫినేషన్ ఇచ్చిండు. ఓకే, సో ఒక టెస్ట్ కేస్ తోటి అర్థం చేసుకుంటే సింపుల్ అయిపోతుంది. సో వాడు ఇచ్చిన కండిషన్ ఏంటి? మనకి ఒక పెద్ద అరే ఉంటుంది అండ్ దాంట్లో సబ్ ఎస్ ఆఫ్ 0, ఎస్ ఆఫ్ 1 అండ్ అట్లా సో ఆన్ టిల్ ఎస్ ఆఫ్ n వరకు నెంబర్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి మనం? ఎస్ ఆఫ్ 0 ఇంకా ఎస్ ఆఫ్ 1 యాడ్ చేసి, ఓకే, ఈ రెండింటిని మాడ్ 2 చేయాలి. ఓకే, మనకి ఏదో ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎస్ ఆఫ్ 1 ఇంకా ఎస్ ఆఫ్ 2కి కూడా అట్నే చేయాలి. ఓకే, అప్పుడు కూడా మనకి ఏదో ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఎస్ ఆఫ్ 2కి ఇంకా ఎస్ ఆఫ్ 3కి, ఓకే, ఎస్ ఆఫ్ 0 1కి, నెక్స్ట్ 1 2కి అండ్ 2 3కి. ఓకే, అట్లా ఎవ్రీ అడ్జసెంట్ పేర్ టిల్ n వరకు. ఓకే, సారీ ఇక్కడ n-1 కదా, టిల్ n-2, n-1. ఓకే, ఓకే, ఈ ఇండిసెస్లో ఉన్న అన్ని వాల్యూస్ మనం యాడ్ చేసి 2 తోటి మాడ్ చేసుకున్నప్పుడు ఈక్వల్ రావాలి. ఓకే, సో అట్లా ఈక్వల్ రావాలంటే మనం ఆలోచించాలి సబ్సీక్వెన్స్ ఏ ఫామ్లో ఉంటుంది అని. ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. 1 2 3 4 కదా. సో 1 2 3 4. సో ఇప్పుడు 1 2 యాడ్ చేసి 2 తోటి మాడ్ చేస్తే ఏమొస్తుంది? 1 + 2 = 3 mod 2 = 1. ఓకే, సో ఈ రెండింటికి 1 వచ్చింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ 2 + 3 = 5 mod 2 = 1. ఓకే, మళ్ళీ ఈ రెండింటికి 1 వచ్చింది. అండ్ 3 4 కూడా 7 mod 2 1 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటికి 1 వచ్చింది, ఈ రెండింటికి 1 వచ్చింది అండ్ ఈ రెండింటికి 1 వచ్చింది. ఓకే, సో అన్నిటికీ సేమ్ ఉంది. ఓకే, అన్నిటికీ సేమ్ ఉన్నప్పుడు ఈ ఎంటైర్ లెంత్ని వాడు ఒక సబ్సీక్వెన్స్ లాగా తీసుకోవచ్చు. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి 4 అయింది. ఈ అరే చూద్దాం. 1 2 1 1 2 1 2. 1 2 1 1 2 1 2. ఓకే, సో ఇక్కడ 1 + 1 ఈ రెండింటి సమ్. సో బేసికల్లీ ఇక్కడ మనం సమ్స్ రాసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీట్గా. సో ఇది 3 దీని సమ్ అండ్ దీని సమ్ 3, దీని సమ్ 2, దీని సమ్ 3, దీని సమ్ 3 అండ్ దీని సమ్ 3. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రెండింటిని మాడ్ చేసినప్పుడు లైక్ ఇది ఆడ్ కదా, సో ఆడ్ mod 2 అనేది ఆల్వేస్ 1 వస్తుంది. ఓకే, సో ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు 3 వస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు 3 వస్తుంది. కానీ ఇవన్నీ ఏ అడ్జసెంట్ పేరు తీసుకున్నా యాడ్ చేసినప్పుడు 3 వస్తుంది. బట్ ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మాత్రం 2 వస్తుంది. కాబట్టి మనకి ఇది వద్దు, ఇది అవసరం లేదు. కాబట్టి మనం ఏం తీసుకున్నాం? జస్ట్ 1 2, ఇక్కడ ఒక 1 తీసుకున్నాం అండ్ తర్వాత మళ్ళీ 2 1 2 తోటి కంటిన్యూ అయిపోయింది. అట్లా ఆన్సర్ 6 వచ్చింది. సో అవి ఎగ్జాంపుల్ టెస్ట్ కేసెస్. సో ఇప్పుడు మనం అసలు ఒక వ్యాలిడ్ సబ్సీక్వెన్స్ ఎట్లా క్రియేట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ AI, A2, A3, A4, A5 అప్ టు A0 ఇండెక్స్డ్ తీసుకుందాం, an-1. ఓకే, సో మన అరే ఇట్లుంటుంది. ఇప్పుడు మనకి ఈ రెండింటిని యాడ్ చేసి, ఓకే, ఈ రెండింటిని యాడ్ చేసి, ఈ రెండింటిని యాడ్ చేసి, ఈ రెండింటిని యాడ్ చేసి అన్నిటికీ mod 2 ఈక్వల్ చేయాలి మనం. ఓకే, సో ఒకవేళ ఇది వ్యాలిడ్ సబ్సీక్వెన్స్ అనుకుంటే ఇది మొత్తం ఎవ్రీ అడ్జసెంట్ సమ్ చేసి దాన్ని mod 2 తీసుకున్నప్పుడు దాని లైక్ అన్ని ప్యారిటీస్ సేమ్ ఉండాలి ప్రతి అడ్జసెంట్ పేర్కి. ఓకే, సో అట్లా అసలు ఎప్పుడైద్ది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం A0ని ఈవెన్ లాగా అనుకుందాం. ఓకే, దీన్ని ఈవెన్ ఫిక్స్ చేసుకుందాం.
ఓకే, దీన్ని ఈవెన్ ఫిక్స్ చేసుకుందాం. అండ్ A1ని దీన్ని కూడా ఈవెన్ ఫిక్స్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ A2 ఏమవుతుంది? A2 యొక్క వాల్యూ, ఇవి రెండు ఈవెన్స్ కాబట్టి దాని mod 2 అనేది 0 వస్తుంది. ఓకే, సో దీని mod 2 0 వచ్చినప్పుడు దీని mod 2 కూడా 0 రావాలి. ఓకే, దాని సెకండ్ అడ్జసెంట్ పేరుకి. సో మరి ఆల్రెడీ A1 ఫిక్స్ అయిపోయింది ఈవెన్ లాగా. సో A2 అనేది కూడా మళ్ళీ అది కూడా ఈవెన్కి ఫిక్స్ అయిపోవాలి. లేకపోతే ఆడ్ చేసినాం అనుకోండి, ఈవెన్ ప్లస్ ఆడ్ అవుతుంది. ఆడ్ mod 2 అనేది 1 అవుతుంది. సో నాట్ ఈక్వల్ టు అవుతుంది. సో ఫస్ట్ రెండు ఈవెన్ ఉన్నప్పుడు ఇది ఈవెన్ అయిపోతుంది. అండ్ మళ్ళీ సేమ్ దీనికి కూడా, దీంట్లో A2 అన్నది మళ్ళీ ఈవెన్ అయిపోయింది. అండ్ అప్పుడు A3 కూడా ఈవెన్ కావాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. మళ్ళీ A3 ఈవెన్ అయిపోయినప్పుడు A4 కూడా ఈవెన్ కావాల్సిందే. అండ్ అట్లా స్ట్రింగ్ మొత్తం ఈవెన్ కావాల్సింది. ఇది వన్ పాసిబిలిటీ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి A0ని ఆడ్ అనుకుందాం. ఓకే, A0ని ఆడ్ అనుకుందాం అండ్ A1ని ఆడ్ అనుకుందాం. సో A1 ఇంకా A0 రెండు ఆడ్ అయినప్పుడు ఆ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఈవెన్ వస్తుంది. అండ్ ఈవెన్ mod 2 వచ్చేసి 0. ఓకే, మళ్ళీ 0 వచ్చింది. అట్లాంటప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఈ టూ నెంబర్స్ కూడా mod 2 0నే రావాలి. సో mod 2 0 రావాలంటే ఇక్కడ మనం ఈవెన్ పెడితే ఆడ్ ప్లస్ ఈవెన్, ఆడ్ mod 2 1 అవుతుంది. కాబట్టి అక్కడ ఈవెన్ పెట్టలేం. కాబట్టి ఈసారి మళ్ళీ ఆడే పెట్టాలి. అండ్ ఇక్కడ ఆడ్ పెట్టేసరికి మళ్ళీ ఇక్కడ ఆడ్ పెట్టాలి. ఓకే, సో అట్లా ఇది కూడా వన్ పాసిబిలిటీ. సో ఇది వన్ పాసిబిలిటీ. సెకండ్ పాసిబిలిటీ ఇది. సో ఇప్పుడు ఇంకో కేసు చూద్దాం. సో ఇంకో కేసులో ఒక ఈవెన్ పెడదాం అండ్ నెక్స్ట్ దాన్ని ఆడ్ పెట్టి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఈవెన్ ఆడ్ చేసినాం. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆడ్ వస్తుంది. సో ఆడ్ mod 2 అనేది 1. సో ఎవ్రీ అడ్జసెంట్ 1 రావాలి మనకి. ఓకే, సో ఇక్కడ ఆడ్ పెట్టేసినాం ఆల్రెడీ. సో నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ ఈవెన్ రావాల్సిందే. అప్పుడే ఇది మొత్తం ఆడ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఈవెన్ పెట్టినప్పుడు ఇక్కడ ఆడ్ రావాల్సిందే. సో మళ్ళీ ఇక్కడ ఈవెన్ రావాల్సిందే. అట్లా మనం ఆల్టర్నేట్ చేసుకుంటూ రావాలి. ఓకే, సో ఇక్కడ ఏది ఉంటే అది. ఓకే, ఇట్లా మనం ఈవెన్ ఆడ్ ఇట్లా ఆల్టర్నేట్ అవుతుంది. థర్డ్ పాసిబిలిటీ. ఓకే, నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటి? ఆడ్ ఈవెన్ అట్లా ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఆడ్ వస్తుంది, ఈవెన్ ఆడ్ అట్లా వెళ్తుంది. ఇది ఫోర్త్ పాసిబిలిటీ. ఓకే, సో మనకి ఈ 4 పాసిబిలిటీస్ వచ్చినాయి. ఓకే, ఈ 4 పాసిబిలిటీస్లో మనకి వ్యాలిడ్ సబ్సీక్వెన్స్ ఫామ్ చేయొచ్చు. ఓకే, సో మరి ఇట్లాంటి సబ్సీక్వెన్స్ని మనం అరేలో ఎట్లా దొరకబట్టగలుగుతాం ఇప్పుడు చూద్దాం. 1 2 1 2 1 1 2 2 1 2 1 2 ఇట్లా ఉందనుకోండి మన అరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ పాసిబిలిటీ ఏంటి? సబ్సీక్వెన్స్ అన్ని ఈవెంట్స్ తీసుకోవడం. సో అన్ని ఈవెంట్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఈవెన్ ఉన్న అన్ని నెంబర్స్ తీసుకోవచ్చు కదా ఒక సబ్సీక్వెన్స్ లాగా. ఇక్కడ ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 2 ఉంది, ఇది ఒక 2 ఉంది. ఓకే, ఇవి రెండు తీసుకోవచ్చు. ఓకే, సో ప్రతి ఒక్క ఈవెన్ నెంబర్ని మనం సబ్సీక్వెన్స్లో కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో బేసికలీ ఒక ఆన్సర్ ఏమవుతుంది? ఈవెన్ కౌంట్ అవుతుంది. ఓకే, మన అరేలో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి అది ఒక ఆన్సర్ అవుతుంది. అండ్ ఆడ్లో కూడా సేమ్, మన అరేలో ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి అన్నది ఒక ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇది ఒక పాసిబిలిటీ, ఆడ్ కౌంట్. ఓకే, సో మనం ఈవెన్ నెంబర్స్ తోటి సబ్సీక్వెన్స్ ఫామ్ చేయాలంటే మనం ఉన్న అన్ని ఈవెంట్స్ తీసుకొని దానితో ఒక సబ్సీక్వెన్స్ ఫామ్ చేయొచ్చు. ఆడ్ నెంబర్స్ తోటి సబ్సీక్వెన్స్ ఫామ్ చేయాలంటే మనం ఉన్న అన్ని ఆడ్ నెంబర్స్ తీసుకొని దాంతో ఒక సబ్సీక్వెన్స్ ఫామ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ థర్డ్ కేస్, ఈ ఆల్టర్నేటింగ్ కేసులో, ఓకే, ఈ రెండు కేసెస్లో మనం ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఎందుకంటే మనకి ఎవ్రీ టైం ఒక ఈవెన్ ఒక ఆడ్ ఇట్లా రాదు కదా. అరే అప్పుడప్పుడు 2-3 ఈవెంట్స్ వస్తాయి, దాని తర్వాత 3 ఆడ్లు వస్తాయి ఇట్లా. ఓకే, సో ఇట్లా ఎట్లనే ఉండొచ్చు అది పాసిబిలిటీ. ఓకే, ఓకే, బట్ మనం ఒకటి జనరలైజ్ చేయొచ్చు. ఎట్లా? మనకి లెట్సే ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 ఆడ్స్ వచ్చినాయి అనుకోండి. ఓకే, జస్ట్ ఆడ్స్ ఈవెంట్స్ రాస్తున్నాను నేను అరేలో. 2 ఆడ్స్ వచ్చినాయి అండ్ దాని తర్వాత 3 ఈవెంట్స్ వచ్చినాయి. దాని తర్వాత మళ్ళీ 2 ఆడ్స్ వచ్చినాయి. ఒక ఈవెన్ వచ్చింది, ఆడ్ ఈవెన్ ఆడ్. ఓకే, మనకి ఇట్లా ర్యాండమ్గా వచ్చినాయి, దీంట్లో ఏం ప్యాటర్న్ లేదు. ఓకే, సో మనకి అరే ఇట్లున్నది అనుకున్నప్పుడు ఇట్లా మనకి సెగ్మెంట్స్ లాగా ఫామ్ అవుతున్నాయి ఇవి ఎవ్రీ టైం.
ఓకే. మన ఆడ్ సెగ్మెంట్, ఈవెన్ సెగ్మెంట్, ఆడ్ సెగ్మెంట్ అట్లా. సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మనం ఎట్లైనా మన లెంత్‌ని మాక్సిమైజ్ జేయాలి. అది మనకు గావాల్సిన ఆన్సర్. ఓకే. మాక్సిమైజ్ జేయాలి. సో, మనం ఈచ్ సెగ్మెంట్ నుంచి ఒక్కొక్క నంబర్‌ని తీసుకోవచ్చు గదా! ఎందుకంటే సో, ఇక్కడ ఆడ్ తీసుకున్నప్పుడు మనం నెక్స్ట్ మళ్ళీ ఇదే సెగ్మెంట్‌లో ఆడ్ తీసుకోలేం. ఓకే. కాబట్టి ఈవెన్ తీసుకుంటాం. సో, ఈవెన్ తీసుకోవాలనుకున్నప్పుడు దాని నెక్స్ట్ సెగ్మెంట్‌లో ఈవెన్ ఒకటుంటది అది తీసుకుందాం. ఓకే. నెక్స్ట్ దీంట్లో ఆడ్ తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఈవెన్ తీసుకుందాం, ఆడ్ తీసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ సెగ్మెంట్‌లో ఈవెన్, మళ్ళీ నెక్స్ట్ సెగ్మెంట్‌లో ఆడ్. ఓకే. సో, అట్లా ఈచ్ సెగ్మెంట్‌కి ఒక నంబర్ తీసుకున్నప్పుడు మన స్ట్రింగ్ ఆల్టర్నేటింగ్ చేయొచ్చు మన సబ్‌సీక్వెన్స్‌ని. ఓకే. సో, బేసికల్లీ ఇంకో పాసిబిలిటీ ఏంటిదంటే నంబర్ ఆఫ్ ఆడ్ ఈవెన్ సెగ్మెంట్స్. ఓకే. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఇక్కడ ఆడ్ తోటి స్టార్ట్ అయింది, ఈవెన్ తోటి స్టార్ట్ అయినప్పుడు ఏంది అని. సో, మన దానితోటి సంబంధం లేదు. మన సబ్‌సీక్వెన్స్ అన్నది వీలైనంత మన సబ్‌సీక్వెన్స్‌ని మనం వీలైనంత పెద్దగా చేయాలి. ఓకే. పెద్దగా చేయాలనుకున్నప్పుడు మనం ఉన్న ఫస్ట్ సెగ్మెంట్ నుంచే మనం తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఓకే. సో, అది ఆడ్ అయితే ఓకే. సో, అది ఆడ్ అయితే ఈ కేస్‌లో వస్తది. అది ఈవెన్ అయితే ఈ కేస్‌లో వస్తది. ఓకే. సో, మనకి ఏ కేస్ అయితే ఏంది దానితోటి సంబంధం లేదు. మనకు జస్ట్ ఈచ్ సెగ్మెంట్ నుంచి ఒక నంబర్‌ని తీసుకుంటే మనం దాన్ని ఆల్టర్నేట్ చేసుకుంటా లాస్ట్ వరకి లైక్ మాక్సిమైజ్ చేయొచ్చు లెంత్‌ని. ఓకే. సో, ఇది మన సొల్యూషన్. అండ్ ఈ 3 పాసిబిలిటీస్‌లో మనం జస్ట్ మాక్సిమం తీసుకుంటే మన ఆన్సర్ వచ్చేస్తది. ఓకే. సో, ఇప్పుడు సేమ్ లాజిక్ తోటి ఎగ్జాంపుల్ టెస్ట్ కేసెస్‌ని చూద్దాం. ఓకే. సో, ఇక్కడ 1, 2, 3, 4 ఆడ్ ఈవెన్ సెగ్మెంట్స్ ఏమున్నాయి? 1 ఆడ్ 1 ఆడ్, 2 ఈవెన్, 3 ఆడ్, 4 ఈవెన్. ఓకే. నెంబర్ ఆఫ్ ఆడ్ ఈవెన్ సెగ్మెంట్స్ 4 ఉన్నాయి ఇక్కడ. సో, 4 వచ్చేసినాయి. ఓకే. అండ్ ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ ఆడ్ ఈవెన్ సెగ్మెంట్స్ 6 ఉంటాయి. ఎందుకంటే ఈ 1 వరకు ఒక సెగ్మెంట్, ఈ 2 ఒక సెగ్మెంట్ అండ్ ఈ 1 మొత్తం ఒక సెగ్మెంట్. నెక్స్ట్ మళ్ళీ ఈ 3 డిఫరెంట్ సెగ్మెంట్స్. ఓకే. 6 సెగ్మెంట్స్, 6 ఆన్సర్ వచ్చింది. అండ్ ఇక్కడ ఉన్నది ఒకటే సెగ్మెంట్. బట్ దీనికన్నా ఆడ్ కౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి మాక్సిమం ఆఫ్ 3 అనుకున్నాం కదా! మాక్సిమం ఆఫ్ ఆడ్ కౌంట్, మాక్సిమం ఆఫ్ ఈవెన్ కౌంట్ అండ్ మాక్సిమం ఆఫ్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఈవెన్ సెగ్మెంట్స్. ఓకే. ఆ మూడిట్లో మాక్సిమం ఏ నెంబర్ ఉంటే అది మనం రిటర్న్ చేయొచ్చు. ఓకే. సో, ఇది ఈ ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్. దీన్ని కోడ్ చేసేద్దాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. సో, ఆ 3 పాసిబిలిటీస్ ఒకటి ఆడ్ కౌంట్ తేవాలి, ఒకటి ఈవెన్ కౌంట్ తేవాలి, ఒకటి నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ తేవాలి. ఓకే. సో, ఫస్ట్ అయితే ఆడ్ కౌంట్ ఇంకా ఈవెన్ కౌంట్ తెద్దాం. ఓకే. సో, ఇంట్ ఆడ్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇంట్ ఈవెన్ కౌంట్ ఈక్వల్ టు 0. ఓకే. సో, మనం అరేలో ట్రావర్స్ చేద్దాం. I less than n. ఓకే. nums dot size odd count plus is equals to nums of I mod 2 is equal to 1. okay, so ఇది and even count plus equals to nums of I mod 2 equal to 0. okay, సో ఇప్పుడు మనకి ఆడ్ కౌంట్ ఇంకా ఈవెన్ కౌంట్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనకి ఏం కావాలి, నెంబర్ ఆఫ్ ఆడ్ ఈవెన్ సెగ్మెంట్స్ కావాలి కదా. సో దానికి మనం ఒక వైల్ లూప్లో చేయొచ్చు. సో I is equals to 0 అనుకుందాం. నెక్స్ట్ వైల్ I is less than nums dot size. ఓకే, సో ఇప్పుడు మనం కరెంట్ ఏ సెగ్మెంట్లో ఉన్నామో చూద్దాం. సో వాల్యూ అనే ఒక వాల్యూ తీసుకుందాం. ఓకే, సో వాల్యూ నమ్స్ ఆఫ్ ఐ. ఓకే, సో మనం నమ్స్ ఆఫ్ ఐ అనేది ఈవెన్ కావచ్చు, ఆడ్ కావచ్చు, బట్ దాని ప్యారిటీ కదా మనకు కావాల్సింది. సో ఐ ఈజ్ లెస్ దాన్ నమ్స్ ఆఫ్ ఐ. మనం దాని ప్యారిటీకి ఈక్వల్ ఉన్నంతసేపు మనం ఇక్కడ ఇంటర్నల్ వై లూప్లో ట్రావర్స్ చేయొచ్చు. ఓకే, సో నమ్స్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు nums of I mod 2 is equals to value mod 2. ఓకే, సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సెగ్మెంట్లో ఉంటాం. సో సెగ్మెంట్లో ఉన్నప్పుడు
దాని ఆ నెంబర్ తీసుకుందాం, ఆ ఫస్ట్ నెంబర్ తీసుకొని నెక్స్ట్ ట్రావర్స్ చేసుకుంటూ వెళ్దాం. సో ట్రావర్స్ చేస్తుంటే మనం కండిషన్ చెక్ చేయొచ్చు. ఏంటి, మనం తీసుకున్న ఏదైతే మనం ఈ సెగ్మెంట్లో తీసుకున్న నెంబర్ యొక్క ప్యారిటీ అండ్ మనం కరెంట్ ఉన్న ప్యారిటీ సేమ్ ఉందా లేదా. సేమ్ ఉంటే దాన్ని కూడా ఇదే సెగ్మెంట్లో కన్సిడర్ చేయొచ్చు, లేకపోతే వైల్ లూప్ని ఇక్కడ బ్రేక్ చేసేయచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఏం కావాలి, మనకి ఏం అవసరం లేదు, జస్ట్ ట్రావర్స్ చేయాలి. అండ్ ఇట్లా మనకి ఈ సెగ్మెంట్ అంతా అయిపోతుంది. సో ఈ సెగ్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మనం మళ్ళా సెగ్ కౌంట్ అని పెట్టుకోవచ్చు. ఓకే, సెగ్ కౌంట్ ప్లస్ ప్లస్. ఓకే, అట్లా మనకి డిఫరెంట్ సెగ్మెంట్స్ వస్తాయి, ఎన్ని సెగ్మెంట్స్ ఉన్నాయో వచ్చేస్తాయి. సెగ్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కూడా ఇనిషియలైజ్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ రిటర్న్ మ్యాక్సిమమ్ ఆఫ్ సెగ్ కౌంట్ కామా ఈవెన్ కౌంట్ కామా ఆడ్ కౌంట్. ఓకే, ఈ మూడిటికి మ్యాక్సిమం రిటర్న్ చేస్తే మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో రన్ చేద్దాం. అండ్ శాంపుల్ కేసెస్ పాస్ అవుతున్నాయి, సబ్మిట్ చేద్దాం. అండ్ సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, సో ఇది ఈరోజు ప్రాబ్లం గైస్. సో సింపుల్ సొల్యూషన్ అండ్ దీని టైం కాంప్లెక్సిటీ కూడా చూద్దాం. సో దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి మనం ఎన్నిసార్లు ట్రావర్స్ చేస్తున్నాం, 2 times. సో O of n అయితే, అండ్ స్పేస్ వచ్చేసి మనం ఏమైనా స్టోర్ చేసుకుంటున్నాం అంటే మనం జస్ట్ ఆడ్ కౌంట్ ఈవెన్ కౌంట్ 2-3 వేరియబుల్స్ వాడుతున్నాం అంతే. సో స్పేస్ వచ్చేసి O of n. ఓకే, సో O of n టైంలో అండ్ O of n స్పేస్లో ఈ ప్రాబ్లం సింపుల్గా సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని గ్రీడీగా చేసినాం కదా. ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ్ కౌంట్, ఈవెన్ కౌంట్ అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ తోటి చేసినాం. బట్ దీనికి ఒక డీపీ సొల్యూషన్ కూడా ఉంటుంది. ఓకే, మనం డీపీ తోటి కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, ఆ డీపీ సొల్యూషన్ కూడా ట్రై చేయండి. ఓకే, బట్ దానికన్నా బెటర్ సొల్యూషన్ గ్రీడీయే, బట్ ట్రై చేయండి. ఒకవేళ మీరు డీపీ నేర్చుకుందాం అనుకుంటుంటే డీపీ సొల్యూషన్ కూడా దీనికి ఎట్లా ఉంటుందో ఒకసారి ట్రై చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ మీకు ఈ సొల్యూషన్లో ఏమన్నా అర్థం కాకపోతే కమెంట్ చేయండి అండ్ ఐ విల్ బీ హ్యాపీ టు ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.